నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. వైభవంగా బుగ్గ రామేశ్వర స్వామి రథోత్సవం. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కాలువ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానం ఒకటి. కాలువ బుగ్గ రామేశ్వర దేవస్థానం రథోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జి గౌరు వెంకటరెడ్డి, ఆయన తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి, టీడీపీ బోర్డు సభ్యుడు, నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్, వీరిని ముఖ్య అతిథులుగా దేవాలయ సిబ్బంది, ఈవో మద్దిరెడ్డి ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ, వీరిరువురికి వేద మంత్రాలతో భగవంతుని సన్నిధానంలో సెలవులతో సన్మానించారు. అక్కడి నుంచి ఉత్సవమూర్తులు స్వామివారి పల్లకిలో భక్తజన సందోహంతో వేద మంత్రాలతో బాజా భజంత్రీల మధ్య అంగరంగ వైభవంగా రథోత్సవం దగ్గరికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి నలుమూలల నుండి వేలాది భక్తులు హాజరయ్యారు. ఆలయంలోని ఉత్సవమూర్తులను పల్లకి సేవలో బాజా భజంత్రీలతో నందికోల సేవతో ఊరేగింపుగా వెళ్లి రథంపై ఉత్సవమూర్తులను నిల్చోబెట్టి ఆలయ ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ పూజ నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి స్థానిక పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జి వెంకటరెడ్డి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రథంపై వేద పండితులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ రథాన్ని ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రథోత్సవంలో పాల్గొని హరహర మహాదేవ శంభో శంకర అంటూ దైవభక్తితో రథోత్సవాన్ని పాలుపంచుకున్నారు. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున మహిళలు, భక్తులు హాజరయ్యారు. రథోత్సవ కార్యక్రమం విజయవంతమైనందుకు ఆలయ ఈవో మద్దిరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, ఫెస్టివల్ కమిటీ సభ్యులు భక్తులకు, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.